ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన అందరం కూడా ధన్యులమని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. మిత్రులారా, ముందుగా వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా అన్నగారు గజ్జల స్వామి గారు, అదేవిధంగా నా మిత్రులు బుర్రా రాములు గౌడ్ గారు, అదేవిధంగా మా అన్నగారు జడ్పీటీసీ సభ్యులు రాజేంద్రరావు గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మరి బీజేపీ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ అధ్యక్షులు తమ్ముడు బొమ్మన స్వామి గారు, మరియు అదేవిధంగా తడగొండ రాజు గారు, ఈ సభా అధ్యక్షులు బత్తిని ప్రదీప్ గారు, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, చాలా మంది నిజంగా కూడా ఈ రోజు మన అందరం గర్వపడాలి. ఎందుకంటే ఒక్కొక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే అప్రమేస్తా ఉంది. దానికి నిజంగా కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల క్రితం ఇదే వేదికపై ఒక గజ్జల స్వామి గారు మాట్లాడితే అంబేద్కర్ గురించి మాట్లాడి మేము వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఆ తరం తర్వాత ఇప్పుడు నేను చూస్తే ఒక్కరికి వదిలిపెడితే ఒక గంట సేపు మాట్లాడే దమ్ము ధైర్యం వచ్చిందంటే ఒక బలహీనుని పక్కన కూడా ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది బడుగు బలహీన వర్గాలందరూ గ్రహించాల్సినటువంటి ఒక వాక్యం. ఎందుకంటే మన అందరం అనుకుంటున్నాం మనం పేదలం, బడుగు బలహీన వర్గాలం, సంపన్నులతోటి పోట్లాడలేం, గెలవలేమని. మనం గ్రహించాలి ఆ సంపన్న వర్గాలకు, ఆ బలహీనులైన అందరికీ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి వాళ్ళ మనమే. అది మీరు కాలరేసుకొని చెప్పవలసినటువంటి సందర్భం అని మన యువతకు మనం చెప్పాలి. అదే మనం ఉన్నటువంటి వ్యక్తులం కనుక దయచేసి ఈ భారత రాజ్యాంగం గురించి చాలా మంది మాట్లాడినారు. మీకు నేను ఒకే ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 మంది భారతీయులకు వాక్ స్వాతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు ఈ రోజు ఓటు హక్కును, రాజ్యాంగం హక్కును, ఇలా రాజకీయ ప్రవేశాన్ని కల్పించినటువంటి మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాలన్నీ కూడా గ్రామాలకు మరియు ప్రజలకు తీసుకుపోవాల్సినటువంటి గురుతర బాధ్యత ఎవరైనా ఉందంటే ఈ సంఘాలలో పనిచేసేటువంటి నాయకుల మీద, రాజకీయాలలో పనిచేసేటువంటి నాయకుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద, విద్యావేత్తల మీద ఉన్నది. ఇది మర్చిపోయి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నారు. దయచేసి చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కరే ఈ రాజకీయ పార్టీలను పుట్టించేదానికి పునాది చేసినటువంటి వ్యక్తి. రాజకీయాలు ఎక్కడి నుంచో రాలేదు, ఈ రాజకీయ పార్టీలను పుట్టించింది ఈ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ లో గుర్తింపు తెచ్చింది ఎవరయ్యా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. అది మర్చిపోయి మన అందరం కూడా రాజకీయాలు అతీతంగా మాట్లాడవలసిన సందర్భంగా కాదు, కానీ విమర్శనాత్మకంగా చేయకూడదు. ఏ రాజకీయ పార్టీని మనం విమర్శించడం అనేది ఆ విధానాన్ని విమర్శించు తప్ప వ్యక్తులను విమర్శించకూడదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మన తల్లిదండ్రులకి ఏ విధంగా మన పిల్లలం ఉంటామో అదే విధంగా రాజకీయ పార్టీలు కూడా తన సృష్టి కనుక దయచేసి ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఇంకొక విషయం, చాలా మంది పెద్దలు ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు. నేను ఒక 2 విషయాలు చెప్తున్నాను. మేము గతంలో అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు అప్పుడు జడ్పీటీసీ ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్ కొరకు ఆయన అప్పుడు భూమి ఉంది అని చెప్పినప్పుడు మేము అంటే నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా మేము దీనికి నిధులను కేటాయింపజేయడం జరిగింది. కానీ అప్పుడు భూసేకరణ కుంటుపడ్డది. ఆ కార్యక్రమానికి ఆల్రెడీ ల్యాండ్ ఉన్నది, దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పవర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక బలమైన నాయకుడు కూనుకుంటే కాని పని అంటే ఏమి లేదు. అది పెద్ద అది కూడా కాదు. ఇంతకు ముందే నిజంగా నేను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా మా అంజనాను నిజంగా. ఎందుకంటే ఈ వేదిక మీద నుండి దానికి నేను 50 నుంచి లక్ష రూపాయలు కేటాయిస్తానని ప్రకటించడం నిజంగా ఆయన గుండె ధైర్యానికి ఒకసారి సెల్యూట్ చేస్తా ఉన్నా. అదే విధంగా మన ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అదే విధంగా ముందుకొచ్చి
మన భవన నిర్మాణం కొరకు అందరూ కృషి చేయాలి. అదే విధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఇక మనం అది లోపలికి పోవచ్చు కనుక నేను బోధించుకోలేను. అధికారంలో ఎవరున్నప్పటికీ అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే సమాజానికి అవసరం పడ్డ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అవకాశాలు లేవు. మన దగ్గర ఎవరైనా ఉన్నాయా ఇక్కడ కమిటీ హాలు లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్ హాల్లో ఉన్నాయా? బీసీలకు ఉన్నదా? ఎస్సీలకు ఉన్నదా? ఉండేవి. ఎందుకంటే మనం అదే ఎవరైనా కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళం. ఇది కులాల గురించి మాట్లాడట్లేదు, కులాల మధ్య ఆర్థిక విధానాల గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఆర్థికంగా మనం ఉన్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం. కనుక ఆర్థిక బలానికి మనం కొద్దిగా చేదోడు వాదాడుగా ఎవరు ఉండాలంటే ప్రభుత్వాలు ఉండాలి, ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలపై ఆ గురుతర బాధ్యత ఉంది. కనుక పక్క గ్రామాలలో అన్ని గ్రామాలలో కమ్యూనిటీ హాల్ కావాలి. అదేవిధంగా మండలంలో కమ్యూనిటీ హాల్ కావాలని మేము గత 5 సంవత్సరాల నుంచి నిజంగా కూడా నేనైతే శ్రద్ధాశక్తులతోటి ప్రయత్నించిన 25 లక్షల రూపాయలు దానికి కేటాయింపజేసినాం. కొన్ని అనివార్య కారణాలు అవి ఏదేమైనప్పటికీ దాన్ని వేదిక మీద మాట్లాడేది కాదు కనుక నేను చెప్తానని ఇప్పటికైనా మాలాంటి వాళ్ళ సహాయ సహకారాలు 100% ఉంటాయి. మీరు ముందు నడిస్తే మీ యొక్క మీకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే ముందు నడిచి చేయాలనేటువంటిది ఏం లేదు. కనుక దయచేసి మిత్రులారా నిజంగా కూడా కమ్యూనిటీ హాల్ కొరకు మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మా ప్రయత్నం కూడా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక 2 విషయాలు, రానున్న తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియాలంటే వాస్తవంగా లైబ్రరీ ఉండాలి. లైబ్రరీ అనేది మన ఒక మేధావులను తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ. మేధావులను తయారు చేసే పరిశ్రమ ఏదన్నా ఉన్నదంటే అది లైబ్రరీ. అలాంటి లైబ్రరీని ఈ మన పెగడపల్లి మండలం ఉండాలి. దానికి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘ సంస్కర్తలు ఈ ఉన్నటువంటి మహానీయుల ఫోటోలతో సహా వారి యొక్క జీవిత చరిత్రలు అన్ని కూడా లైబ్రరీలో దొరుకుతాయి. కనుక చదువుకొని మన వాళ్ళందరూ ముందుకు పోయే అవకాశం ఉంది. కనుక ఇలాంటి కార్యక్రమాలను కొద్దిగా ఈ వేదిక ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు అందరూ కూడా ఇంతవరకు మన జడ్పీటీ చెప్పిండు కదా, నేను ఏ కార్యక్రమానికైనా సహకరిస్తా, వడ్డూరు లక్ష్మణకుమార్ గారితో చేయిస్తాను. అదే విధంగా వారి ఎంతబడి చేయించాలని ఈ సభా వేదిక నుంచి కోరుతా ఉన్నాం. రెండవ విషయం, అంబేద్కర్ యొక్క విధానం గురించి ఒకటే మాట చెప్పి నన్ను వదిలేస్తాను. ఈ భారతదేశంలో ఒక వ్యక్తి జన్మించిన కాంచి మొదలుకొని కట్టే కాలే వరకు అంటే మరణించే వరకు తనకు అవసరమైనటువంటి హక్కులు జన్మలతో సహా హక్కులు కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఈ దేశంలో మరొకరు లేరనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఒక తమ్ముడు సోదరుడు చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. నిజంగా కూడా ఏదో స్కాలర్ అని చెప్పారు, అది చాలా సంతోషమైనటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకాష్ తమ్ముడికి నమస్తే ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా అద్భుతంగా చెప్పిండు, అది మాటలు కాదు. భారత రాజ్యాంగంలో మీకు కావలసినటువంటి సరుకు అన్ని సరుకులు ఉన్నాయన్న, మనం తీసుకొని అండుకొని తినడము అది మన బాధ్యత. అది కూడా మాకు చేత కాదంటే నేను ఎవరేం చేయలేరు. కనుక భారత రాజ్యాంగం అనేటువంటి పుస్తకం ప్రతి ఇంటిలో ఉండాలి. దాన్ని ఇప్పుడు ఎంగళపేట ఉంది, తిరుపతి లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఊరు దత్త తీసుకోవాలి. మేము అందరికీ రాజ్యాంగం పుస్తకాలు ఇస్తాను. పేడపల్లి ఉన్నది, మా ఓఎస్సీ నన్ను తీసుకుంటారు, రాములు గౌడ్ అట్లా ఇలాంటి పెద్దలు అందరు తీసుకొని బుక్లు కొనుక్కొని అంటే వాళ్ళకు కొనుక్కునే స్తోమత లేనటువంటి వ్యక్తులకు మీరు అలాంటి పుస్తకాలు కొనియాలి. అంతే తప్ప ఇంకోటి ఏంటంటే భగవద్గీత ఉన్నా లేకున్నా పరగబడేది ఏం కాదు. ఎందుకంటే భగవద్గీత ద్వారా మనకు ఒక తాత్వికమైనటువంటి ధోరణి, అది ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉన్నటువంటిది తప్ప మనకు సామాజికమైనటువంటి స్పృహను మేలుకొల్పేది కాదు. కనుక భారత రాజ్యాంగం అనేది ఇప్పుడు మనం లెఫ్ట్కి నడవాలా రైట్కి నడవాలా ఏదైనా చెప్తుందంటే అది భారత రాజ్యాంగం చెప్తాను, ఇంకెవరూ చెప్తలేరు. కనుక దయచేసి భారత రాజ్యాంగాన్ని చదవండి, సమాజంలో ఉన్నత వ్యక్తులుగా మనం తీర్చిదిద్దండి, వారి కొరకై మనం పాటుపడాలి. అంతే తప్ప ఏదో చిన్న చిన్న విషయాల కొరకు నాకు రాజకీయ పదవి రాలేదు, ఆ రాజకీయ పార్టీ ఇది చెప్పిండు, అది ఇవన్నీ తాత్కాలికమైనవి. వీటి వలన మానవ జాతికి మనుగడ లేదు. భారత రాజ్యాంగం చదువు, నీ జీవితం మారుతుంది, రాజ్యం మారుతుంది, సమాజం మారుతుంది, ఉన్నతమైనటువంటి సమాజం వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ నిర్వాహకులకు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు